నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు నందమూరి అభిమానులు చూస్తా ఉంటే, మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. సింహ మళ్లీ పాత రికార్డులన్నీ బద్దలు కొట్టి బ్రహ్మాండంగా ఆడుతుంది, దాంట్లో సందేహమే లేదు. మామూలుగా క్యాసెట్ రిలీజ్ కోసం మనం ఇలాంటి ఫంక్షన్స్ పెట్టుకుంటాం. ఈ రోజు ఇది వినూత్నమైన అనుభవం. క్యాసెట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి విజయోత్సవ సభ పెట్టుకోవడం చాలా అరుదైన అనుభవం. మొన్నే డైరెక్టర్ సీనో వచ్చాడు, అదే మరి ప్రసాద్ ప్రొడ్యూసర్ వచ్చి మాకెక్కడా క్యాసెట్లు దొరకడం లేదు, మీకు ఇవ్వాలంటే కూడా మా కారులో ఉండే క్యాసెట్ తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు చెప్పారంటే, సీడీ తీసుకొచ్చారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఈ రోజు కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ దగ్గరికి వచ్చారు. నేను వాళ్ళని అడిగాను, సాంగ్స్ ఎట్టున్నాయని అడిగితే బ్రహ్మాండంగా హిట్ అయినాయని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఆ ఉత్సాహం ఇక్కడ కనపడుస్తా ఉంది. ఆ రోజు కొండవీటి సింహం ఏ విధంగా ఎన్టీ రామారావు గారి పిక్చర్ సక్సెస్ అయిందో దానికంటే బ్రహ్మాండంగా మీరు సక్సెస్ చేయాలి సింహ పిక్చర్ ని. మీరు నరసింహనాయుడు చూశారు, సమరసింహారెడ్డి చూశారు, ఇప్పుడు బాలయ్య కొత్తగా సింహాలో బ్రహ్మాండంగా ఆడే పరిస్థితి వస్తుందని నాకేమాత్రం అనుమానం లేదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఏదైతే ఇటీవల ఒక మంచి హిట్ కావాలనుకుంటున్నాం, ఈ సినిమాను చూస్తే ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా రిలీజ్ చేస్తున్నారు, చాలా బాగా ఇది చేస్తున్నారు. చక్రి అయితే మ్యూజిక్ డైరెక్టర్ నాకైతే 6 పాటలు హిట్ చేపించారు. చాలా సంతోషం, కంగ్రాచులేషన్స్, ఐ విష్ ఆల్ ది బెస్ట్, క్రెడిట్ గోస్ టు యూ. మనస్ఫూర్తిగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించండి బ్రహ్మాండంగా సక్సెస్ అయినందుకు, ఈ విజయోత్సవానికి కారణానికి. అదే మరిగా పోతే హీరోయిన్ కూడా మీరు చూశారు, చాలా హుషారుగా ఆవిడ కూడా ఈరోజు చూస్తే నాకు ఇవన్నీ చూసినప్పుడు ఈ ఉత్సాహం, వేదిక పైన ఆనందం ఇవి చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. బాలయ్య పిక్చరు మళ్ళా ఒరిజినల్ గా ఈ విధంగా అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సింహ అనే పేరు గాని ఏదైనా ఉంటే అలాంటికి సూటబుల్ ఒక్క నందమూరి వంశం తప్ప వేరే వాళ్ళు లేరు. అలాంటి క్యారెక్టర్ లో ఆ రోజు ఎన్టీ రామారావు గాని, ఈ రోజు బాలకృష్ణ గాని, పక్కన జూనియర్ ఎన్టీఆర్ గాని, వీళ్లకు వీళ్లే సాటి తప్ప వేరే వాళ్ళు చేసే పరిస్థితులు లేరు. దీన్ని అదుర్సుని ఏ విధంగా అదరగొట్టారో సింహాన్ని కూడా ఆ విధంగా మీరు ఆదరించాలి, ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆదరిస్తామని ఆమోదం తెలియజేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్.